ప్రతిధ్వనికి స్వాగతం. ఉసేన్ బోల్ట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు ఇది. ట్రాక్పై చిరుత వేగంతో రికార్డుల వర్షం కురిపించిన పరుగుల వీరుడతడు. కానీ ఇటీవలే తానే మెట్లు ఎక్కేందుకు కూడా ఇబ్బంది పడుతున్నా అంటూ సంచలన విషయం చెప్పాడు. ఫిట్గా మారాలంటే మళ్లీ రన్నింగ్, జిమ్ బాట పట్టాలని బోల్ట్ చెప్పిన మాటలు చాలామందిని కలవరపెట్టాయి. బోల్ట్ లాంటోడికే అలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఏంటి? అసలే మారుతున్న జీవనశైలిలో బీపీ, మధుమేహం, హృద్రోగం, క్యాన్సర్ వంటి వ్యాధులు విలయతాండవం చేస్తున్నాయి. వయసు తేడా లేకుండా నిన్నటి వరకు బాగానే ఉన్నవాళ్లు కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. గతి తప్పిన అలవాట్లు, వ్యాయామం లేని జీవనం ప్రాణాల్ని గాల్లో దీపం చేస్తున్నాయి. అన్నీ తెలిసినా ఎందుకు జనం మారట్లేదు? ఎంతకాలం ఇలానే? ఇకనైనా ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకోవాలంటే ఎలా? ఈరోజు తినే ఆహారం, పాటించే అలవాట్లు రేపు ఆరోగ్యానికి శాపం కాకుండా వరంగా మారాలంటే ఏం చేయాలి? ఇదే నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎన్ఎస్ రామరాజు గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, అలాగే డాక్టర్ కనుమూరి నిహారిక గారు, ఎండి, జనరల్ ఫిజిషియన్, డిఎం, నెఫ్రాలజీ, అలాగే డాక్టర్ పుష్పాంజలి గారు, యోగా అండ్ ఫిట్నెస్ నిపుణులు, ఏయు యోగా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్. అందరికీ నమస్తే అండి. రామరాజు గారు, మీతో మొదలెడదాం. సార్, ఆహారం, వ్యాయామం, ఆరోగ్య పరిరక్షణలో ఈ రెండింటికి ఉన్న ప్రాధాన్యత ఏంటండి? మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామం, సరైన జీవనశైలి విధానం అనేది సమతుల్యం పాటించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఉన్న ప్రస్తుతం నడుపుతున్న హై ప్రెషర్ జీవితంలో, వెస్టర్నైజ్డ్ కల్చర్ జీవితంలో సోకాల్డ్ మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ వెస్ట్రన్ కల్చర్ మన మీద ఉంది. అలాగే మన తినే అలవాట్లు కానీ, ఇప్పుడు ఆహారపు అలవాట్లు మార్పులు కానీ, ఇవన్నీ చాలా మన లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. మన ట్రెడిషనల్ ఫుడ్ నుంచి మనం దూరం అయిపోయి వెస్ట్రన్ కల్చర్ వైపు వెళ్తున్నాం. అలాగే ఎక్సర్సైజ్ అనేది ఏదో కొంతమంది జిమ్లకు వెళ్ళి చేసే పిల్లలు, కొంతమంది ఈ మధ్యలో ఎక్సర్సైజ్, ఫిట్నెస్ కొంత అలవాటు చేసుకోవడం అదొక చేస్తున్నారు. కానీ రొటీన్ సామాన్యులు ఎవరో కూడా ఎక్సర్సైజ్ అనే మాటకి చాలా దూరంగా ఉంటున్నారు. చాలా కారణాలు కావచ్చు. పెరుగుతున్న వేగం, పొద్దున్నుంచి లేచి పరుగులు పెట్టే ఉద్యోగాలు, దూర ప్రయాణాలు, ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు, ముఖ్యంగా మెట్రోస్ అయితే వాళ్ళు పొద్దున్న ఏదో 6 గంటలకు 7 గంటలకు బయలుదేరితే కానీ ఆఫీస్ టైంకి రాలేరు. ఆఫీసుల్లో ప్రెషరు, థమ్స్, అటెండెన్స్, ఫేస్ ఐడీస్ ఇవన్నీ మీట్ అవ్వాలంటే పొద్దునుంచి పరుగులుగా పరుగులు పెట్టడం, రాత్రి ఇంటికి వచ్చేసరికి కలిసిపోవడం, ఎక్సర్సైజ్ అనే మాటకి ప్రస్తావన లేదు. ఆ టైంకి ఏది దొరికితే తినడం, ఇవన్నీ కూడా మన రొటీన్లో అలవాటు అయిపోయినాయి. అంటే రామరాజు గారు, ఇప్పుడు మీరు అంటున్నట్టు కొత్తగా మారుతున్న లైఫ్ స్టైల్ కానీ, పెరుగుతున్న జీవనశైలి కానీ, వ్యాధులు మనకి ఏమి హెచ్చరికలు చేస్తున్నాయి? మనకి ఇండియా ఈజ్ కన్సిడర్డ్ టు బి వరల్డ్ క్యాపిటల్ ఫర్ హార్ట్ డిసీజ్ అండ్ డయాబెటీస్. ఎందుకంటే ప్రపంచంలో మనం అన్ని దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే చాలా కారణాలకని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న ఈ మారుతున్న జీవన విధానాలు, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఇందాకే మనం అనుకున్నట్టుగా లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ లైఫ్. స్ట్రెస్ అనేది మన జీవితంలో తెలియకుండా భాగం అయిపోయింది. స్ట్రెస్ అనేది మనం ఏదో పిల్లలు చెప్పినట్టు జాబ్ స్ట్రెస్ అని కాదు. ప్రతిదీ ఉదయం లేచిన తగ్గించి మనకి స్ట్రెస్సే. ఆఫీస్కి వెళ్ళడం స్ట్రెస్, సంపాదనలో స్ట్రెస్, వచ్చిన సంపాదన ఖర్చులు సరిపోవడం స్ట్రెస్, పిల్లల్ని చదివించడానికి, వాళ్ళ ఫీజులు కట్టడానికి స్ట్రెస్. ప్రతిదీ కూడా మనం ఒక పక్క మనకి ఎమ్యూనిటీస్ పెరిగిపోతున్నాయి, మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. లాట్ ఆఫ్ అంటే మిగిలిన వాళ్ళతో మనం పోటీ పడి ఖర్చు పెట్టడం, అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా ఇది ఖర్చుల్లో ఏంటంటే ఎక్కడ వెనకాడకుండా పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ ఖర్చు పెట్టుకోవడానికి అలవాటు పడడం, దానికి సరిపడా సంపాదన లేకపోవడం, ఇవన్నీ కూడా మన స్ట్రెస్కి, మన లైఫ్ స్టైల్ మీద, మన ఆరోగ్యం మీద డెఫినెట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నిహారిక గారు, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినందుకే ఉసేన్ బోల్ట్ అంతటి వాడే మెట్లు ఎక్కలేకపోతున్నాను అంటే అసలు జీవితంలో రన్నింగ్, వ్యాయామం వంటి వాటికి జోటికి పోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? మనిషి జీవితంలో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మనము ఈ హుసేన్ బోల్ట్ విషయం గురించి చూస్తే ఒక మంచి ఉదాహరణ అనమాట. సో ఇదివరకు పరుగుల వీరుడు, ఎన్నో రికార్డ్స్ హోల్డర్ అయి ఉండి ఫిట్నెస్ ఫ్రీక్ అయిన హుసేన్ బోల్ట్ ఇప్పుడు స్టెప్స్ ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే దానికి కారణం ఫిజికల్ డీకండిషనింగ్.
ఆయనే చెప్పారు ఆయన డైలీ రొటీన్ గురించి. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాక నిద్ర లెగుస్తాను, ఈవినింగ్ వరకు ఇంట్లోనే కూర్చుని సిరీస్ చూస్తూ ఉంటాను అన్నది. సో ఆయనే చెప్పారు. సో ప్రొలాంగ్డ్ ఇన్యాక్టివిటీ లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ రోజులు కనుక మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల మన మజిల్ స్ట్రెంగ్త్ అన్నది తగ్గిపోతుంది, కండరాల పరిమాణం తగ్గి బలహీనంగా తయారవుతాయి అన్నమాట. దీనివల్ల గుండె యొక్క కెపాసిటీ, ఊపిరితిత్తుల కెపాసిటీ తగ్గి చిన్న చిన్న పనులు చేయడం, అంటే మెట్లు ఎక్కడం కానివ్వండి, మన డైలీ యాక్టివిటీస్ చేయడంలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. స్పీడ్గా గుండె కొట్టుకోవడం కానివ్వండి, ఊపిరితిత్తుల ఆయాసం రావడం గమనిస్తూ ఉంటాం. దీన్ని ఫిజికల్ డీకండిషనింగ్ లేదా శారీరక బలహీనత అంటారు. ఉసేన్ బోల్ట్ అదే ఇప్పుడు దానితో బాధపడుతున్నారు. సో ఉసేన్ బోల్ట్ ఇదివరకు ఫిజికల్ ఫిట్నెస్ అయి ఉండి ఇప్పుడు ఇలా బాధపడుతున్నారు అంటే మీరు అడిగిన క్వశ్చన్. సో అసలు ఎక్సర్సైజ్ చేయని సామాన్యుడి సంగతి ఏంటి అంటే, సో ఇప్పుడు ఎవరిని అడిగినా సరే కూడా వాళ్ళ బిజీ లైఫ్లో చాలా బిజీ అయిపోయి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా అంటే టైం లేదు. సో ల్యాక్ ఆఫ్ టైం కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి లేదా డెస్క్ దగ్గరే కూర్చుని కంప్యూటర్ ముందే కూర్చుని సాయంత్రం వరకు అంతే కూర్చుని ఉంటారు. సో ఎక్సర్సైజ్ అన్నదే అంటూ ఏమీ ఉండదు. లేదా వన్స్ ఇంట్లో కూర్చున్నా సరే కూడా ఇప్పుడు కంఫర్ట్స్ ఎక్కువైపోయి, లగ్జరీస్ ఎక్కువైపోయి ఫిజికల్ యాక్టివిటీనే ఉండట్లేదు. సో బయటికి వెళ్ళినా సరే కూడా లిఫ్ట్ ఎక్కువ యూజ్ చేయడం కానివ్వండి, ఎలివేటర్స్ అన్నీ ఉన్నాయి, ఎవరు స్టెప్స్ యూజ్ చేయట్లేదు కూడా. సో ఫిజికల్ యాక్టివిటీనే దూరంగా పెట్టేస్తున్నారు, అది మనకి వద్దు అన్నట్టు. సో ఎప్పుడు కూడా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఓవర్ వెయిట్ కానివ్వండి, ఒబేసిటీ ఎక్కువ అవుతాయి. సో ఒబేసిటీ గురించి మనకు తెలిసిందే. ఈ ఊబకాయం వల్ల మనకి నియర్ ఫ్యూచర్లో బరువు ఎక్కువగా ఉండడం వల్ల మన బరువు మనమే మోయలేక కీళ్ళ నొప్పులు కానివ్వండి, లాంగ్ టర్మ్లో బీపీ, షుగర్, గుండె ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మన లైఫ్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు జిమ్కే వెళ్ళక్కర్లేదు, రోజు పొద్దున్నే లేచి కొంచెం వాకింగ్ చేయడం కానివ్వండి, ఇంట్లోనే యాక్టివ్గా ఉండడము. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 1 to 2 స్టేర్స్ ఉంటే కనుక లిఫ్ట్ అవాయిడ్ చేసి మెట్లు ఎక్కడం లాంటివి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటే ఫిజికల్గా ఫిట్గా ఉండొచ్చు. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఒక డెస్టినేషన్లా కాకుండా, సో ఓకే 6 ప్యాక్ సాధించాము, అచీవ్డ్ కావాల్సిన వెయిట్ చేసాము అన్నది కాకుండా, సో ఫిట్నెస్ షుడ్ బి ఏ వే ఆఫ్ అవర్ లైఫ్, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. రామరాజ్ గారు, మీరు ఇందాక చెప్పారు మారుతున్న జీవన శైలితో పాటు ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోతుందని. కానీ అందరూ కూడా ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడానికి మనకి వ్యాయామం అలవాటుగా చేసుకోవాలనేది ఎందుకు అవేర్నెస్ రాలేకపోతుంది అంటారు? అవేర్నెస్ లేక కాదండి, ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలుసు. కానీ రకరకాల కారణాలు, ఒకటి ఏంటంటే అవైలబుల్ ఫెసిలిటీస్ లేకపోవడాలు, టైం స్పేర్ చేయలేకపోవడాలు ఇలాంటివి ఉంటాయి. సపోజ్ మన వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే వాళ్ళు ప్రతి ఆఫీస్లోనూ ప్రతి ఎక్కడైతే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారో అక్కడ దెర్ విల్ బి ప్రొవిజన్ ఫర్ వర్కౌట్స్. జిమ్స్ అన్ని ఆఫీసులోనే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తూ మధ్యలో వెళ్ళి కాసేపు జిమ్ తీసుకుని షవర్ తీసుకుని వస్తూ ఉంటారు. అలాంటి ఎమ్యూనిటీస్ మన ఇండియాలో ఉండవు. ఏ ఆఫీస్లో కూడా మధ్యలో ఎంప్లాయీ వెళ్ళి నేను జిమ్ చేసుకుంటాను, స్నానం చేసి వస్తానంటే మన ఎంప్లాయీస్ ఒప్పుకోరు, మన ఎంప్లాయర్స్ ఒప్పుకోరు. మనకేంటంటే మార్నింగ్ నుంచి మనం ఏ దేశంలో కూడా చూడం, మనం లాంగ్ అవర్స్ వర్కింగు, లేట్ అవర్స్ వర్కింగు ఇలాంటివి. మిగిలిన దేశాల్లో దే వర్క్ వెరీ టైం టు టైం, ఏదో ఫిక్స్డ్గా టైం వర్క్ చేస్తారు, మిగిలిన టైము దే స్పేర్ ఫర్ దేర్ పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో అతను ఎక్సర్సైజ్ చేసుకుంటాడు, గార్డెనింగ్ చేసుకుంటాడు, సండేస్ వస్తే అన్ని తన పనులు తనే చేసుకుంటాడు. మనకి అలా కాదు. మనం తీసుకుంటుంటే ఇవాళ మిడిల్ క్లాస్ ఏ స్థాయిలో ఉండేవాళ్ళకి ఆ స్థాయిలో ప్రజలు ఉంటాయి. మిడిల్ క్లాస్ అయితే పొద్దున్నే సాయంత్రం పరుగు, ఒకసారి ఓటీలు చేస్తూ సండేలు వర్క్ చేయడం, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయడం, ఇలాగా వీటిలన్నింటి మధ్యలో ఎక్సర్సైజ్ అనేది ప్రయారిటీ కింద మనుషులకి అవసరం అని అనిపించినా కూడా ప్రయారిటీస్ దగ్గరికి వచ్చేసరికి పక్కన పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగ ఎక్సర్సైజ్ అనేది అవగాహన లేకపోవడం కాదు కానీ ప్రయారిటీస్ చేసుకోకపోవడం అనేది ముఖ్యమైన కారణం. రైట్. పుష్పాంజలి గారు, రోజుకి అరగంట, వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామానికి కేటాయించాలి అని చెప్తున్నారు. డాక్టర్ల నుంచి WHO వరకు కూడా చెప్పే ఈ మాట ప్రాధాన్యత ఏంటి? అసలు వ్యాయామం చేస్తే అసలు ఏమొస్తుంది? మెయిన్ మనకి అసలు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మజిల్ డెన్సిటీ పెరుగుతుంది, బోన్ డెన్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ గా మనకు చూస్తున్నట్లయితే ఈ హృద్రోగాల సంఖ్య అనేది ఎక్కువైపోయింది, క్యాన్సర్స్ ఎక్కువైపోయింది. వీటన్నిటికి మెయిన్ కారణం ఏంటి? హార్ట్ డిసీజెస్ రావడానికి కారణం ఏంటి? మెయిన్ స్ట్రెస్ కదా. ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీడే మన డేలో కనీసం ఎంత హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నా కానీ మనం ఇప్పుడు సార్ డాక్టర్ గారు మాట్లాడినట్టు చూసినట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి వర్క్ చేయడమే, వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి టైం ఉండడం లేదు. జనరల్గా ఏంటి, మేము డే అంతా కూడా హౌస్ వైఫ్స్ చూసుకున్నా కానీ మేము ఇంట్లో వర్క్ చేస్తున్నాం కదా, మాకు ఇది సరిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా మేము జిమ్కి వెళ్ళాలా,
వాకింగ్ చేయాలా, యోగా చేయాలా, ఇలా అడుగుతూ ఉంటారు. అలా అది ఇంట్లో చేసిన వర్క్స్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. వాళ్ళకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం ఇచ్చేసి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే యాక్టివ్ గా ఉంటారు. మెయిన్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా తగ్గించబడతాయి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏంటంటే వ్యాయామం వల్ల ఫ్రీ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. వాళ్ళు చేసే వర్కర్స్ ఎందు ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇలా వాళ్ళు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు అనమాట. మనం చూసినట్టయితే బోల్ట్ గారు అంత ఛాంపియన్ అయ్యి కూడా ఇప్పుడు నేను ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇలాగా డల్ అని చెప్తున్నారు కదా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ మెయిన్ ప్రయారిటీ వాళ్ళకంటూ వాళ్ళకి ఫస్ట్ మనం ఆరోగ్యంగా యాక్టివ్ ఫిట్ గా ఉంటేనే కదా ఇంకా ఏదైనా చేయగలుగుతాం. సో ఫిట్నెస్ కి ఫస్ట్ స్టార్ట్ యువర్ డే విత్ ఫిట్నెస్ ఓన్లీ. ఫస్ట్ ఫిజికల్ వ్యాయామంతోనే డేని స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. రామరాజ్ గారు, మెట్లు ఎక్కలేకపోవడం, అసలు ఆడలేకపోవడం అనేదే కాదు, ఒకప్పుడు పెద్దవాళ్ళకే అనుకునే గుండె జబ్బులు ఇటీవల యువతలో పెరగడానికి కారణాలు ఏంటండి అసలు? ఈ మధ్యలో యువతలో కారణాలు హార్ట్ అటాక్స్ రావడానికి చాలామందిని చూస్తున్నాం. ఈ మధ్య 20, 25, 25 ఈవెన్ 30 years లోపు ఇది చాలా దారుణమైన పరిణామం. అంటే రావడం కూడా ఒక సునామీలో వస్తుంది వీళ్ళకి. సునామీలాగా అంటే వీళ్ళలో ఈ చిన్న వయసులో వచ్చే హార్ట్ అటాక్స్లో హార్ట్ రక్తనాళాలు ఏం బ్లాక్స్ ముందే ఉండవు. ఆల్ ఆఫ్ ద సడన్ వెసల్ రప్చర్ అవ్వడం వల్ల లోపల క్లాట్స్ ఏర్పడి సడన్ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తాయి. వీళ్ళు చాలా సివియర్ ఫామ్ ఆఫ్ హార్ట్ అటాక్ వస్తుంది. అంటే పెద్దవాళ్ళు వచ్చే హార్ట్ అటాక్ అంటే చిన్నవాళ్ళు వచ్చే హార్ట్ అటాక్ చాలా సివియర్గా వస్తుంది. ఈ చిన్నవాళ్ళలో హార్ట్ అటాక్స్ రావడానికి ముఖ్యంగా మాకు అనిపించే కారణాలు ఏంటంటే మారుతున్న అలవాట్లు. ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో ఈ లేట్ పార్టీయింగ్ హ్యాబిట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. అలాగే డ్రగ్ అబ్యూస్, ఈ మధ్యలో డ్రగ్స్ వాడకం బాగా పెరుగుతుంది. స్మోకింగు, ఇలాంటి పార్టీ హ్యాబిట్స్, మిడ్ నైట్ పార్టీస్, మిడ్ నైట్ లేట్ నైట్ ఎంజాయ్మెంట్స్, ఇవన్నీ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఎగెనిస్ట్ ద మెటబాలిక్ సిస్టమ్. మన బాడీ నైట్ పూట మనకు రెస్ట్ తీసుకోవడానికి, ఫిక్స్డ్ అవర్స్లో స్లీప్ తీసుకోవడానికి ఇవన్నీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటున్నామో బాడీలో ఉండే మెటబాలిక్ సిస్టమ్స్ అన్నీ కూడా రెస్ట్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే మనం లేట్ నైట్ తిరగడం, లేట్ నైట్ పార్టీలు చేసుకోవడం, లేట్ నైట్ తినడం, లేట్ నైట్ తిరగడం, వీటి మూలంగా ఏమవుతుందంటే బాడీలో సిస్టమ్స్కి రెస్ట్ అంటూ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఇంటర్నల్గా రెస్ట్ తీసుకోవాల్సిన సిస్టమ్స్ అన్నీ కూడా త్రూఅవుట్ ద 24 hours యాక్టివ్గా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల ఎండార్ఫిన్స్ కానీ లేదంటే డేంజరస్ హార్మోన్స్ అన్నీ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఈ హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివన్నీ చాలా కారణాలు అవుతున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఎస్పెషల్లీ బయట ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్, ఏది పడితే తినడం, మిడ్ నైట్ బిర్యానీస్ అని లేదంటే ఇంకోటనో ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాయి లైఫ్ స్టైల్లో. ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ చాలా కామన్గా వాడే మాట ఏంటంటే స్ట్రెస్ అనేది. ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే కొంతవరకు కారణం ఏంటంటే మనకుండే ఒకళ్ళిద్దరు సంతానంలో మనం కాలేజీ బయటకు వచ్చి ఆవిడ ఉద్యోగంలో చేరే వరకు ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏ బాధ్యత అప్పచెప్పరు. వాళ్ళకి రియల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి స్ట్రెస్ ఫీల్ అయ్యేది కేవలం ఉద్యోగం వచ్చి వాళ్ళంతా ఇండివిజువల్గా బయటకు వెళ్ళిన తర్వాత. సో స్ట్రెస్ అనేది అప్పటి వరకు తెలియకుండా ఒకేసారి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి ఎవరు చిన్న పనులు చూసినా వాళ్ళు స్ట్రెస్ కింద ఫీల్ అవుతుంటారు. సో స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడం ఎలాగనేది నిజంగా పిల్లల్లో మనం కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాట్ ఈజ్ స్ట్రెస్, నిజంగా వాడు అనుకునేది స్ట్రెస్సా? కొంతవరకు స్ట్రెస్ కాదు. అంటే వాళ్ళు ఎక్కువ ఆ టెర్మినాలజీకి అలవాటు పడిపోతున్నారు పిల్లలు. ఈ స్ట్రెస్ అనే మాట చాలా కామన్గా వాడుకోవడం, ప్రతిదానికి ఏదో అంటే బాగా అలసిపోయినట్టు, ఇంకా ఇంకొక మాట ఏంటంటే చిల్ అవ్వడం అనేది ఏంటంటే ఏదో కొంత పని చేయడం మళ్ళీ చిల్ అవ్వడం, పార్టీల పేరు మీద తిరగడం, ఇలాంటివన్నీ చాలా అబ్నార్మల్గా బాడీ మీద చూపిస్తూ ఈ హార్ట్ అటాక్స్ యంగ్ ఏజ్లో రావడానికి చాలా కారణం అవుతున్నాయి. వీటి మీద చాలా సీరియస్గా మనం చైల్డ్హుడ్ ఒబేసిటీ, మనం ఇదివరకు ఒబేసిటీ అనేది పెద్దవాళ్ళ మాట్లాడుకున్నాను, ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్స్. ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది మనం ఈ హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కి వెరీ ఎర్లీ స్టేజెస్లో కనుక మనం ఇంటర్వ్యూన్ కాకపోతే రానున్న 10-20 yearsలో ఇంకా డ్రాస్టిక్గా పెరిగిపోయి ఇంకా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిహారిక గారు, ఇప్పుడు గుండె జబ్బులనే కాదు, ఇప్పుడు ఇండియా అంటే వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ లాగా అనిపిస్తుంది. అంటే దేశంలో ఏటా 9 లక్షల క్యాన్సర్ మరణాలు, 14 లక్షల మందికి పైగా బాధితులను చూస్తున్నాం. ఎందుకంటారు ఇలా? యాక్చువల్లీ ఇట్స్ అ సాడ్ థింగ్.
ఇండియా అనేది వరల్డ్లోనే డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్పుకోవడం గొప్ప విషయం ఏమీ కాదు, చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం గమనిస్తే కనుక ప్రతి ఇంట్లోనూ కూడా షుగర్ లేదా బీపీ పేషెంట్ లేరు అండ్ లేకుండా ఒక ఇల్లు ఉంది అంటే అతిశయోక్తి కాదనమాట. సో ఇదివరకు కూడా మనం ఈ షుగర్ అనేది 40 years 50 years పెద్దవాళ్ళ డిసీజ్ అనుకునే వాళ్ళు ఇప్పుడు మనం 20-30sలో కూడా చూస్తున్నాము. ఇదంతా ఎందుకు అంటే వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. సో ఇండియా కూడా పర్టికులర్గా మనము ఇండియన్ పాపులేషన్ డయాబెటీస్కి జెనెటికల్లీ ప్రీడిస్పోజ్ అయింది, అంటే జెనెటికల్గానే వాళ్ళు జన్యుపరంగానే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దానికి తోడు మనం తెచ్చి పెట్టుకుంటున్నవి మన లైఫ్ స్టైల్ చేంజెస్. సో సార్ చెప్పినట్టు లేట్ నైట్ పార్టీస్ ఇప్పుడంతా కామన్ అయిపోయింది. వెస్టర్న్ కల్చర్ వల్ల మన మీద ఇంపాక్ట్ ఎక్కువయ్యి లేట్ నైట్ పార్టీస్ ట్రెండ్ కూడా అయిపోయింది. మిడ్ నైట్ బిర్యానీస్, ఎర్లీ 3 AM బిర్యానీ, 4 AM బిర్యానీస్ యూట్యూబ్ కానీ ఏమైనా ఓపెన్ చేసినా సరే కూడా మనకంతా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో అది వెళ్ళి టేస్ట్ చేయాలి అనుకోవడం కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో అందరూ కూడా ఎక్కువ సంపాదించాలి అని చెప్పి కొంతమంది మల్టిపుల్ జాబ్స్ చేయడం కానివ్వండి, ఎక్కువ స్ట్రెస్ మన లైఫ్లో స్ట్రెస్ వల్ల కానివ్వండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుని ఎక్కువ పని లేకుండా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం వల్ల కానివ్వండి, స్ట్రెస్ తీసుకోవడము, డైటరీ ప్యాటర్న్స్, జంక్ ఫుడ్. సో ఎవరు కూడా వర్క్లో లైఫ్లో బిజీ అయిపోయి ఇంట్లో వండుకునే తక్కువైపోయి ఎక్కువ స్విగ్గీస్ జొమాటో మీద డిపెండ్ అయిపోవడం కానివ్వండి, జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుని ఈ డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా అదర్ కాజెస్ ఉన్నాయి కదా మనకి ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా డైటరీ ప్యాటర్న్స్ అన్నీ మార్చుకోవాలి. ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల మనము డయాబెటీస్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. కమింగ్ టు క్యాన్సర్స్ కూడా అంతే. ఇదివరకు క్యాన్సర్ అనేది చాలా రేర్ డిసీజ్, వాళ్ళు క్యాన్సర్తో చనిపోయారంట అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన చుట్టాల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ క్యాన్సర్ ఎవరో ఒకరు ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం. దీనికి కారణాలు కూడా మెయిన్ మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అడల్ట్రేటెడ్ ఫుడ్స్. ఇప్పుడు ఫుడ్ అంతా కూడా అడల్ట్రేషన్ అయిపోయిందనమాట. ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్, ఇదివరకు అంతా ఆర్గానిక్గా ఉండేది, ఇప్పుడు అడల్ట్రేషన్ అయిపోయి ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందనమాట. సో ఇంకా చెడు అలవాట్లు, ఇదివరకు స్మోకింగ్, ఆల్కహాల్ చాలా రేర్, ఇప్పుడు అది కామన్ అయిపోయింది. సో స్మోకింగ్, ఆల్కహాల్ అనేది చాలా కామన్ థింగ్స్ అయిపోయాయి అనమాట జనాల్లో. అండ్ ఏజింగ్, సో ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది, మెడిసిన్ అడ్వాన్స్ అయ్యింది కాబట్టి సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది. సో ఏజింగ్ ఇట్ సెల్ఫ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ క్యాన్సర్స్కి. సో అవేర్నెస్ కూడా పెరగడం వల్ల, స్క్రీనింగ్ టెస్ట్ పెరగడం వల్ల కూడా మనము క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా కాజెస్ మనకి. రైట్ మ్యామ్. పుష్పాంజలి గారు, ఇప్పుడు బిజీ లైఫ్లో టైం ఉండట్లేదు, నడక, పరుగు, వ్యాయామం అంటే ఎక్కువ మంది చెప్పే మాట ఇది. ఇందాక రామరాజు గారు కూడా అదే చెప్పారు. అంటే నిజంగా టైమే సమస్య లేక మన ప్రాధాన్యతలో ఆరోగ్యాన్ని చివరికి నెట్టేస్తున్నామంటారా? ఇక్కడ టైమే సమస్య అంటే అసలు ఫస్ట్ మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత వెనక్కి నెట్టేస్తున్నావా అని అడుగుతున్నారు కదా మీరు. దాన్ని వెనక్కి నెట్టేయకూడదు, ముందుకు తీసుకురావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మానవుడు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ప్రతి పనిని కూడా హెల్దీగా సాధించగలుగుతాడు. సో టైం అనేది సమస్య కాదండి. టైం లేదు నాకు మనకు అన్నిటికీ టైం ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం నీకు రీల్స్ చూడడానికి టైం ఉంది, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి టైం ఉంది, రీల్స్ స్క్రోల్ చేయడానికి టైం ఉంది, సెల్ఫీలు తీసి స్టేటస్లు పెట్టడానికి టైం ఉంది, ఫంక్షన్ కి రెడీ అవడానికి టైం ఉంది, బిర్యానీ తినడానికి టైం ఉంది. ఎంత లేట్ నైట్ పార్టీస్ కైనా కానీ వెళ్ళి చక్కగా అక్కడ ఎంజాయ్ చేయడానికి టైం ఉంది. లేట్ నైట్ అనుకుంటున్నాం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మాత్రం వర్కౌట్ చేయాలని నీకు తెలియదు. అసలు చెప్పాలి అంటే మనం ఈ రోజు వర్కౌట్ చేయలేదు అంటే మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు అనమాట. టైం లేదు అనేది సమస్య కాదు. టయాన్ని కుదిర్చుకొని మనకంటూ మనం టయాన్ని అట్లీస్ట్ 20 to 30 minutes దాకా అనుకున్నట్లే ఆ విధంగా ఫస్ట్ ప్రయారిటీ నేను, నాకు, నా శరీరానికి, దేహమే దేవాలయం, దీనికి టైం ఇచ్చేసి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో టైం లేదని చెప్పకపోతే 10 to 15 minutes ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఆరోగ్యానికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. వేరే వాటికి టైం ఇచ్చే బదులు, ఎవరితోనో కబుర్లు చెప్పే బదులు, దానికంటే ఫస్ట్ ప్రయారిటీ ఎక్సర్సైజ్ కి ఇచ్చేసి మనం 10 to 20 minutes టైం పెట్టుకొని అయినా కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. అలానే జెనెటికల్ గా వచ్చేటటువంటి ఈ డిసీజెస్ కూడా దూరంగా ఉండగలుగుతారనమాట. వెల్కమ్ బ్యాక్. రామరాజ్ గారు, డోంట్ మిస్ ఏ బీట్ అనేది ఈసారి వరల్డ్ హార్ట్ డేకి ఎంపిక చేసిన స్లోగన్. మరి ఈ మాట ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటి సార్? వరల్డ్ హార్ట్ డే అనేది ప్రపంచం మొత్తంగా ఈ 29th September మామూలుగా చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది. దీనికి ఏంటంటే ఐడియా ఆఫ్ ద వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ పెంచడం గురించి, అంటే హార్ట్ డిసీజ్ మీద అవగాహన పెంచడం గురించి, దాని ప్రివెన్షన్కి పబ్లిక్ని జాగృతం చేయడానికి కానీ, క్యాంపెయిన్ చేయడం కానీ,
పబ్లిక్లో ఎడ్యుకేట్ చేయడం గురించి కానీ మోటోతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అయితే ఈ ఇయర్ స్లోగన్ డోంట్ మిస్ ఎ బీట్ అంటే ఏంటంటే ఏ చిన్న ఆపర్చునిటీని కూడా హార్ట్ హెల్త్ కాపాడుకోవడానికి వేస్ట్ చేయొద్దని. అంటే ఎనీ చిన్న ఆపర్చునిటీని ప్రతిదీ మనం చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మనకు మనం రక్షించుకోవడానికి ప్రతి చిన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోమనేది ఆ స్లోగన్ అనమాట. దానికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ హెల్త్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం, హార్ట్ని కాపాడుకోవడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంప్రదింపులు చేయడం, హార్ట్ మీద దృష్టి పెట్టడం, హార్ట్ హెల్త్ కాపాడుకోవడానికి ప్రతిదీ పాసిబుల్ చేయడం. అలాగే ఈ సిపిఆర్ ట్రైనింగ్ కూడా వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్లో ఒక భాగం అనమాట. అంటే పబ్లిక్లో కూడా సిపిఆర్ ట్రైనింగ్ ఇప్పుడు మామూలుగా మా కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున వరల్డ్ హార్ట్ డేకి ప్రతిదానికేను ముఖ్యంగా ఈసారి కూడా వరల్డ్ హార్ట్ డేకి ప్రతి సెంటర్లో కూడా కార్డియోపల్మనరీ రీసెర్చ్ స్టేషన్, బేసిక్ కార్డియోపల్మనరీ రీసెర్చ్ స్టేషన్ మీద గ్రూప్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. గ్రూప్స్ని ట్రైన్ చేస్తే సో దట్ ఏముందంటే ఎవరన్నా రోడ్డు మీద కార్డియక్ అరెస్ట్ వచ్చి పడిపోవడం కానీ, మన చుట్టూ మన థియేటర్లో కానీ లేదంటే మన వర్క్ అట్మాస్ఫియర్స్లో ఎవరికైనా సడన్గా కార్డియక్ అరెస్ట్ వస్తే ఎలా ఐడెంటిఫై చేయడం, ఎలా రీసెర్చ్ చేయడం అనే దాని మీద కూడా కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మన ఎస్పెషలీ తెలుగు చాప్టర్స్ కూడా గ్రూప్స్ని ట్రైన్ చేస్తున్నాం. సో దట్ ఏంటంటే సడన్ కార్డియక్ డెత్ని మనం ప్రివెంట్ చేయడానికి కాపాడుతాం. సో డోంట్ మిస్ ద బీట్ అనేది ఏంటంటే డోంట్ లూజ్ ఇన్ ఎనీ ఆపర్చునిటీ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్ అనేది ఈ లోగో కాన్సెప్ట్. ఇందులో యూత్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారా సార్ ప్రోగ్రామ్కి? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. రైట్ సార్. నిహారిక గారు, కిడ్నీ సమస్యలకు జీవనశైలి మార్పులు ఎలా కారణమవుతున్నాయి? సామాన్యులు అసలు తమ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీ జీవనంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ మధ్య కాలంలో చూస్తే గనక కిడ్నీ వ్యాధుల గురించి ఎక్కువగా వింటున్నాము. ప్రతి 10 మందిలో 9 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నది వింటూ ఉన్నామన్నమాట. అంటే కిడ్నీలు పూర్తిగా పాడవడం కాదు, కిడ్నీ సమస్య ఏదో ఒకటి వింటూ ఉన్నామన్నమాట. సో కిడ్నీలు ముఖ్యంగా ఫెయిల్ అవ్వడంలో 50% మంది, అంటే ప్రతి 100 మందిలో చూసుకుంటే 40 to 50% మందికి కిడ్నీలు పాడవడానికి గల కారణం ఏంటి అంటే బీపీ, షుగర్. సో మళ్ళీ మనం మొదటికే వచ్చాము. ఈ బీపీ, షుగర్ అనేది ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్. సో నార్మల్ పీపుల్ కిడ్నీ వ్యాధుల బారి పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏంటి అంటే మెయిన్ చిన్న మార్పులే. మన లైఫ్ స్టైల్లో కనుక చిన్న మార్పులు తీసుకుంటూ ఉంటే మనం బీపీ, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా కిడ్నీ వ్యాధుల ద్వారా బయటపడవచ్చు అనమాట, రాకుండా ఉండొచ్చు. సో అవేంటి అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్, యాక్టివ్గా ఉండాలి. సో మనకి ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీకి వెళ్లకుండా మన వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, సో రోజుకి 30 నిమిషాలు లేదా వారంలో 150 నిమిషాలు కనుక రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. వాటర్ బాగా తీసుకోవాలి. సో రోజుకు 3 లీటర్లు, కనీసం 10 to 12 గ్లాసులు వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఉప్పు తగ్గించాలి. సో ఇప్పుడు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సాల్ట్ ఎక్కువ వేస్తారు. సో అవి అవాయిడ్ చేసి ఇంట్లో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. సో కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. అంతేకాకుండా కొన్ని మందులు, నాటు మందులు కానివ్వండి, కొన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కిడ్నీలు పాడే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా దూరంగా ఉండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులేమీ వాడకూడదు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ రెగ్యులర్ హెల్త్ చెకప్స్, బీపీ, షుగర్ కోసం కానీ ఉంటే కనుక అవి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉంటే కనుక వాటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మనం కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మ్యామ్, ఎక్కువగా కిడ్నీ వ్యాధులు అనగానే క్రియాటిన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతుంటారు. ఏంటి దీనివల్ల? యాక్చువల్లీ మన కిడ్నీస్ మెయిన్ పాత్ర ఏంటి అంటే బాడీలో ఉన్న విష పదార్థాలని మూత్రం ద్వారా బయటికి పంపించాలి. సో ఈ క్రియాటిన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఒక వేస్ట్ ప్రొడక్ట్, విష పదార్థము. సో కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు ఈ క్రియాటిన్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో అందుకనే మనం జస్ట్ కిడ్నీ ఇబ్బంది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే సింపుల్ క్రియాటినిన్ టెస్ట్ లేదా యూరిన్ టెస్ట్ ద్వారా కిడ్నీ ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో కిడ్నీలు ఫెయిల్ అయితే కనుక క్రియాటినిన్ లెవెల్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంటుంది. నార్మల్గా ఏజ్ ప్రకారం చూసుకుంటే మనకి 1 to 1.5 mg/% అనేది నార్మల్ కింద తీసుకుంటే కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు అది 2, 3, 4 అలా పెరుగుతూ ఉంటుంది. అది కనుక మనకి ఇంకా హై లెవెల్స్ 9, 10 అలా రీచ్ అయినా, లేకపోతే ఒళ్ళంతా వాపు వచ్చినా అప్పుడు మనం డయాలసిస్కి వెళ్తాము. సో ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక మనం క్రియాటినిన్ పెరుగుదలని 2, 3 దగ్గరే కనుక మనం ఆపగలిగితే లేట్ స్టేజ్లో వచ్చే డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్లకుండా మనం కిడ్నీ వ్యాధిని అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రైట్ మ్యామ్.
పుష్పాంజలి గారు, యోగా లేదా ఫిట్నెస్ కసరత్తుల ద్వారా జీవనశైలి వ్యాధులను నివారించడం అసలు ఎంతవరకు సాధ్యమంటారు? ఈ ఒత్తిడి నిర్వహణలో యోగా ఎలా సహాయపడుతుంది? అసలు ఒత్తిడి అంటే అకార్డింగ్ టు పతాంజలి మహర్షి ఏమంటాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు. పతాంజలి యోగా సూత్రాస్ లో వన్ ఆఫ్ ద సూత్ర. యోగ చిత్త వృత్తి నిరోధ అంటే చిత్తములో ఉన్నటువంటి వృత్తులన్నిటి కూడా నిరోధించడమే యోగము అంటారు. అంటే ఇట్స్ ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతయ అని మళ్ళీ ఇంకో సూత్రం చెప్తారు. మనం బేసిక్ జనరల్ లాంగ్వేజ్ లో చెప్పుకున్నట్లయితే మనం కంట్రోలింగ్ అవర్ ఎమోషన్స్ అన్నమాట. కోపం కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా యోగా సాధన ద్వారా చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు అన్నమాట. రెగ్యులర్ గా ఎవరైతే యోగా చేస్తూ ఉంటారో వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అలానే కోపము, ఒత్తిడిని కూడా అధిగమిస్తాడు. సహజంగా మానవులందరికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అలానే నెక్స్ట్ డే కూడా ఫార్వర్డ్ అవుతుంది. అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఆ ఒత్తిడిని అధిగమించుకున్నట్లయితే ఈ హృద్రోగ సమస్యలు అనేది చాలా ఈజీగా కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి, బతుకమ్మ ఉత్సవాలు అవుతున్నాయి తెలంగాణలో. సో మొన్న బతుకమ్మ ఆడుతూ యంగ్స్టర్స్ కింద పడేలాగా చనిపోవడం అనేది జరుగుతుంది మనం చూస్తున్నాం అనమాట. అంటే ఎందుకు ఇలాగంటే ఆ స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ స్ట్రెస్ ఏ విధంగా తగ్గుతుంది? రెగ్యులర్ గా యోగాని అడాప్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఈ స్ట్రెస్ ని చాలా ఈజీగా కూడా అధిగమించవచ్చు అన్నమాట. అలానే ఈ స్ట్రెస్ తగ్గడానికి మనకి యోగాలు మెయిన్ గా మెడిటేషన్, ప్రాణాయామాస్, ఆసనాస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రామరాజ్ గారు, గుండె సహా శరీరంలోని కీలక అవయవాల పనితీరుని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నిద్ర లేచింది మొదలు తిరిగి పడుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరూ అసలు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం దీన్నే. అంటే మన లైఫ్ విధానాన్ని మనం మార్చుకోవడం, ముందు అవగాహన పెంచుకోవడం, వాట్ ఈస్ హెల్త్ అనే దాని మీద అవగాహన పెంచుకోవడం. సో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ మనం మార్పులు చేసుకోవడం. ఒకటి ఏంటంటే మినిమం స్లీప్ అవర్స్ అనేది 6 to 8 hours మెయింటైన్ చేయగలగాలి. అన్ఇంటరప్టెడ్ స్లీప్ అవర్స్ 6 to 8 hours మెయింటైన్ చేయగలగాలి. లేచి లేవడంతోనే మనం అట్లీస్ట్ కొంత టైము మెడిటేషన్, అంటే నిద్ర లేవడంతోనే మంచం మీదే కొంచెం మనం మెడిటేషన్ చేసి లేవడం అనేది అలవాటు చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం సడన్గా లేవడం స్ట్రెస్తో లేవడం జరుగుతుంది. చాలా వరకు మనం బెడ్ మీద మెడిటేషన్ చేస్తూ మన లైఫ్ స్టైల్ మొదలు పెడితే స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. సో ఎర్లీ మార్నింగ్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివన్నీ మనం ఏమైనా చేయగలిగితే, మనకు అవకాశం ఉండి స్విమ్మింగ్ చేయగలిగితే డే అంతా యాక్టివ్గా ఉంటాం. అలాగే ఎర్లీ మార్నింగ్ మంచం మీద లేచి ఒకేసారి వర్క్ పరిగెడితే డే అంతా బద్ధకంగానే ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లో కూడా చాలా చాలా ఎస్పెషల్లీ ఇండియన్స్లో మనకు బాగా అలవాట్లు ఏంటంటే ఎక్కువగా తినడం అంటే మోస్ట్లీ మనం తినేది హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్. ఆ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ని బాగా అవాయిడ్ చేయాలి. కొంతవరకు హై ప్రోటీన్, లెస్ ఫ్యాట్ ఫుడ్స్, ఇందాక నిహార్ గారు చెప్పినట్టు మోర్ ఆఫ్ వెజిటబుల్స్, సలాడ్స్ ఇలాంటివన్నీ మనం ఫుడ్స్లో రీప్లేస్ చేసుకోవాలి. అలాగే ప్రతి మనిషి కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇన్ ది వర్క్. మనం పని చేసే పనిలో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు హార్ట్ అటాక్స్ ఈ టైప్ డి పర్సనాలిటీ అంటాం. టైప్ డి పర్సనాలిటీ అంటే ఏంటంటే వాళ్ళు చేసే పని ఎప్పుడూ ఎంజాయ్ చేయలేరు. ప్రతి దానికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేదంటే ఆ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదో నాకు ఇంత కెపాసిటీ ఉంది, నన్ను ఈ ఉద్యోగంలో పెట్టారు, నా కెపాసిటీకి సరిపోదు అనుకోవడం, లేదంటే నాకు వచ్చే నేను చేసే పనికి తక్కువ జీతం వచ్చింది అనుకోవడం. సో అన్ఫిట్ అంటే మిస్ఫిట్ ఫర్ ద జాబ్, అంటే ఎదర్ క్వాలిఫైడ్ మిస్ఫిట్ ఫర్ ద జాబ్ ఆర్ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ జాబ్. సో మనం చేసే పని ఎంజాయ్ చేసిన రోజున నిజంగా అలసట అనేది ఉండదు. మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు డాక్టర్స్ని, పొద్దున్నే సాయంత్రం వరకు ఎలా పనిచేస్తారంటే మేము ఎప్పుడు అలసట ఫీల్ అవ్వం డాక్టర్స్, ఎందుకంటే వీ వర్క్ విత్ ప్యాషన్. ఎప్పుడైతే మనం పనిచేసే వృత్తి మీద ఒక గౌరవం లేదంటే ఒక ఇష్టం డెవలప్ చేసుకుంటే అది ఎంత వర్క్ చేసామన్నది కాదు, ఎంత ప్రేమగా వర్క్ చేసామన్న దాని మీద మనకు స్ట్రెస్ లెవెల్స్ ఆధారపడతాయి. సో మనం చేసే పని ఇష్టపడి చేస్తే ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా 70-80% తగ్గిపోతాయి. అలా కాకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి అయ్యో నేను ఇంత పని చేశాను, అంత పని చేశాను, నాకు ఇంతే వస్తుంది, అంత వస్తుంది, లేదంటే నేను ఎంత చదువుకున్నాను, ఈ చిన్న ఉద్యోగం చేయాల్సి వస్తుంది, లేదంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, ఇది చేశాను, నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను, లేదంటే ఆఫీస్ జాబ్ చేస్తాను, ఇలా దేనికైతే మనం ఈ మిస్ఫిట్గా ఉంటామో స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంటాయి. అలాగే ఏంటంటే
ఫ్యామిలీ లైఫ్ని మనం కొంత స్పేర్ చేసుకోవాలి. సాధారణంగా ఈ ఈ మాస్ యాక్టివిటీస్లో చాలామందిని చూస్తుంటాం. అంటే మనం తప్పుగా అనుకోకూడదు, కానీ చాలామంది ముఖ్యంగా మన హిందూ కల్చర్లో అనకండి దేనికని ఇది మాస్ ఈ మూమెంట్స్ వాటిలో చాలామంది ఈ ఆల్కహాల్ తీసుకుని గెంతులు వేయడాలు, లేదంటే విపరీతంగా ఒకరిని చూసి ఒకళ్ళు పూనకం వచ్చినట్టు చేయడాలు చేస్తుంటారు. రెండోది ఏంటంటే చాలామంది దీంట్లో ఇలాంటి మాస్ యాక్టివిటీస్లో విపరీతంగా గెంతుతారు. అది వాళ్ళ రెగ్యులర్ ప్యాటర్న్ కాదు, వాళ్ళు చేయగలిగే ఎక్సర్సైజ్ కాదు అది. కానీ మిగిలినంత పాటు పూనకంగా గెంతుతారు. అది ఖచ్చితంగా డేంజరస్సే. ఇందాక మీరు బోల్ట్ చెప్పారు. బోల్ట్ అనేది ఏంటంటే ఆయన నార్మల్ కాదు. ఎందుకంటే వీళ్ళందరూ అథ్లెట్స్ అంటాం. అంటే విపరీతమైన, అంటే నార్మల్ కంటే ఎక్కువ చేసేవాళ్ళలో కూడా డేంజర్సే. మనం చాలామందిని చూస్తుంటాం జిమ్ చేస్తూ చనిపోయాడు, లేదంటే ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయారని. వీళ్ళందరూ ఏంటంటే మితిమీరి ఏది ప్రతిదీ కూడా మనం భోజనం చేసినా, లేదంటే ఇంకోటి చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, ఇంకోటి ఏం చేసినా కూడా విదిన్ ద లిమిట్స్ చేయాలి. ఈ మితిమీరి చేయడం అంటూ ఏదైనా జరిగితే అది డేంజరస్సే. మితిమీరి తినడం కానీ, మితిమీరి తాగడం కానీ, మితిమీరి పరుగులు పెట్టడం, లేదంటే ఇంకోటి కానీ. ఈ అథ్లెట్స్లో కూడా చాలా వరకు హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి. దీన్ని అథ్లెట్స్ హార్ట్ అంటాం. ఎందుకంటే వీళ్ళలో చాలా వాళ్ళకి కొంతవరకు చూనైనా జరుగుతుంటుంది. అలా కాకుండా ఫిజికల్ ట్రైనింగ్ లేకుండా ఆల్ ఆఫ్ ద సడన్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, లైక్ ఇలాగా ఈ జాతరలు అట్లు డ్యాన్సులు చేయడం, అలాంటి వాళ్ళు సడన్గా కార్డియాక్ అరెస్ట్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. నిహారిక మ్యామ్, మధుమేహం, బీపీ, కిడ్నీ సమస్యలు, అలాగే క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధుల నివారణకి ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆహారం, హైడ్రేషన్ అలవాట్ల గురించి అసలు ప్రాక్టికల్ సూచనలు ఏమైనా చెప్తారా? మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు లైక్ ఏంటిది చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నది. ఓకే, సో ఎప్పుడైనా సరే కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. సో మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్లో మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటామో, మంచిగా లైఫ్ స్టైల్ ఫాలో అయితే మనం వచ్చి ఈ దీర్ఘకాలిక సమస్యలు బీపీ, షుగర్, గుండె ఇబ్బందులు కానీ, కిడ్నీ ఇబ్బందులు, క్యాన్సర్ ఇవన్నీ కూడా నివారించవచ్చు. సో దానికి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన నివారణ చర్యలు ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఫస్ట్ మనం ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి. మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మనం హెల్తీగా కూడా ఉంటాము. సో దానికోసం మనము బీభత్సమైన మ్యారథాన్లకి పరిగెత్తక్కర్లేదు, లేదా రెగ్యులర్ జిమ్కి వెళ్ళక్కర్లేదు. రెగ్యులర్ యాక్టివిటీస్, ఎర్లీ మార్నింగ్ ఒక 30 minutes బ్రిస్క్ వాకింగ్ సరిపోతుంది. లేదా మీకు టైమే లేదు, నిజంగా మీకు టైం ఫ్యాక్టరే ఉంటే కనుక అవాయిడ్ లిఫ్ట్స్ అండ్ ఎక్స్కలేటర్స్. రెగ్యులర్గా కూడా స్టేర్స్ యూజ్ చేయడం కానివ్వండి, ర్యాంప్స్ కానీ యూజ్ చేసి ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి. వాటర్ ఇంటేక్ మంచిగా, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ ఇందాక అనుకున్నాం కదా 3 liters per day ఇంపార్టెంట్. సో డీహైడ్రేషన్ వల్ల కూడా మన కిడ్నీ ఇబ్బందులు కానీ అన్నీ వస్తుంటాయి కాబట్టి. అండ్ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఇట్ షుడ్ బి ఆప్టిమల్ వెయిట్ ఉండాలి, కానీ ఓవర్ వెయిట్ కానీ ఒబేస్ కానీ అస్సలు ఉండకూడదు. అండ్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. వీటన్నిటిలో కూడా ఫుడ్ ఎక్కువగా నిల్వ ఉండాలి కాబట్టి సాల్ట్ అనేది చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఈ సాల్ట్ ఇంటేక్ వల్ల మనకు బీపీ వస్తుంటుంది, కిడ్నీల మీద ఓవర్లోడ్ అనేది చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. సో వీటికి దూరంగా ఉండాలి. ఇంకా హ్యాబిట్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎప్పుడైనా అకేషనల్ సోషల్ డ్రింకింగ్ వరకు నవ్వు యాక్సెప్టబుల్ కానివ్వండి, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ ఇందాక అనుకున్నట్టు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకోకూడదు. హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో డైలీ రొటీన్లో ఎంతో కొంత యోగా లేదా మెడిటేషన్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయగలిగితే ఈ దీర్ఘకాలిక రోగాలన్నింటినీ నివారించవచ్చు. సో దట్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. నిహారిక మ్యామ్, ఈ మధ్యకాలంలో మనం అమ్మాయిలు చూస్తున్నాం ఎక్కువగా జీరో సైజ్ ఉండాలని చెప్పి తిండి మానేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేయట్లేదు కానీ సన్నగా ఉండాలని తిండి మానేస్తారు. దీనివల్ల ఫిట్నెస్ వస్తుందంటారా? నో, యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఈ డైట్స్ అన్నిట్లో కూడా సో ఈ క్యాలరీక్ ఇంటేక్లో ఏమవుతుందంటే ప్రోటీన్ లాస్ అవుతూ ఉంటుంది. సో మజిల్ మాస్ అంతా కూడా పోతూ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా వీక్ అవుతారు తప్ప బయటికి చూడడానికి సన్నగా అనిపించి, కానీ దే ఆర్ నాట్ హెల్దీ, దే ఆర్ నాట్ ఫిట్, దే ఆర్ లీన్. ఫిట్గా ఉన్నారు, జీరో సైజ్ అనుకుంటున్నారు కానీ దే ఆర్ నాట్ హెల్దీ. సో వాళ్ళకి ఏంటి అంటే చిన్న బాడీకి చిన్న ఫీవర్ వచ్చినా సరే కూడా దే కాంట్ కోప్ అప్ అనమాట, చాలా వీక్ అయిపోతారు. సో ఏదో చూడడానికి స్లిమ్గా ఉన్నాము, ఇప్పుడు కూడా స్లిమ్నెస్ లేదా సన్నగా ఉన్నది మనం ఏం అవ్వకూడదు. మనము ఫిట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో వెయిట్ లేదా ఫిగర్ అనేది కాదు మనకి. కొంతమంది ఉంటారు సన్నగా ఉన్నా సరే కూడా అసలు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు. కొంతమంది కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా సరే కూడా దే ఆర్ ఫిట్. సో ఎప్పుడు కూడా మనము ఫిట్నెస్ని టార్గెట్గా చూడాలి, బాడీ సైజ్ కానీ వెయిట్ కూడా కాదు. రైట్ మ్యామ్. పుష్పాంజలి గారు, ఇప్పుడు ప్రతి వారికి జిమ్ లేదా యోగా కేంద్రాలకు వెళ్ళడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అసలు ఎవరి సాయం లేకుండా ఎవరికి వాళ్ళు సాధన చేయగల మార్గాలు, యోగాసనాల గురించి చెప్తారా? చక్కగా ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళడానికి టైం లేదు, వేరే యాక్టివిటీస్ చేయడానికి టైం లేదు, చక్కగా మీ ఇంట్లోనే కూర్చొని మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట.
మన యోగాలో రకరకాల ఆసనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు తీసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు 12 సెట్స్ చేసుకున్నట్లయితే ఎవ్రీడే మీరు ఈ గ్లాండ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ అవుతుంది. అకార్డింగ్ టు యోగ శాస్త్ర షట్ చక్రాస్ 7 గ్లాండ్స్ అంటారు సైంటిఫిక్. మనం గ్లాండ్స్ అయితే ఎప్పుడు స్టిమ్యులేషన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఇది రెగ్యులర్ గా ఒక 10 మినిట్స్ సూర్య నమస్కారాలు చేసుకొని 10 మినిట్స్ కుదరకపోయినా కానీ 5 మినిట్స్ జస్ట్ 6 సెట్స్ సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా ఆసనాలకు వచ్చేసరికి తాడాసన, భద్రాసన, అర్ధ కటి చక్రాసన, అలానే వృక్షాసన. మన కామన్ యోగా ప్రోటోకాల్ లో మనకి యోగా డే అయింది కదా, ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాం కదా మనం రీసెంట్ గా జూన్ 21. అందులో ఏవైతే ఇంక్లూడ్ చేస్తారో అవన్నీ చేయకపోయినా కానీ కనీసం ఒక 5 to 7 మినిట్స్ ఆసనాలు, ఉష్ట్రాసన ఒకటి ఇలా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే హెల్త్ ని చాలా చక్కగా కాపాడుకోవచ్చు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ ప్రాపర్ డైజెషన్ అవ్వాలి. డైజెషన్ అసిమిలేషన్ సరిగా జరగాలి. యోగాలో వజ్రాసన అని ఉంటుంది అనమాట. వజ్రాసన అంటే దీన్ని డైమండ్ పోజ్ అంటారు. సృష్టిలో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ థింగ్ ఏదంటే రాక్ ఏదంటే డైమండ్ అని చెప్తారు. అంటే శరీరం అంత వజ్రతుల్యం అవుతుంది, అంత స్ట్రాంగ్ గా అవుతుంది. మనం ఆహారం తీసుకున్న తర్వాత చేసే ఒకే ఒక ఆసనం. జనరల్ గా ఫిజికల్ యాక్టివిటీస్ యోగా ఏదైనా కానీ ఎంటీ స్టమక్ తో చేయమని చెప్తారు. ఈ వజ్రాసనం ఏంటంటే మనం తిన్న వెంటనే కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆసనం వేసినప్పుడు బ్లోటింగ్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ సమస్య చూసారు, అమ్మాయిలు నాజుగా స్లిమ్ గా ఉండాలని చెప్పేసి డైటింగ్ చేయాలంటున్నారు కదా. డైటింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా హ్యాపీగా తింటూ, మోడరేట్ గా తింటూ ఈ వజ్రాసనం చేసినట్లయితే మీ దగ్గర ఫ్యాట్ లాస్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలానే ఇప్పుడు మనకి రకరకాల అందరు కూడా ఆఫ్టర్ ద కోవిడ్ చాలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నారు. హెల్త్ కాన్షియస్ పెరిగించక ఫుడ్, క్వాలిటీ ఫుడ్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది. మనం ఏం ప్రశ్నలు వింటూ ఉంటాం అంటే తరచుగా మా దగ్గర స్టూడెంట్స్ నుండి కూడా, మేడం మీరు చెప్పినవన్నీ కూడా చక్కగానే తింటున్నాం మేడం, అయినా కానీ వెయిట్ పుట్టాను అవడలేదు, లేదా తీసుకున్నటువంటి దాని యొక్క న్యూట్రియంట్స్ అనేది సరిగ్గా బాడీ అబ్జార్ప్షన్ అనేది లేదనమాట. అది అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఈ వజ్రాసనం వేసినప్పుడు ఏంటంటే మనం తీసుకున్న ఆహారం పదార్థం తాలూకా, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ మంచిగా ఉండాలి, వైటమిన్ ఈ గురించి ఆల్మండ్స్ తినండి, మీరు హెల్తీగా ఉంటుంది, మీ హార్ట్ ప్రొటెక్ట్ అవుతుంది, మీ స్కిన్ బాగుంటుంది, యాక్టివ్ గా ఉంటారు, ఇలా చెప్తున్నారు. అందరూ 8 బాదం పప్పులు 10 బాదం పప్పులు తింటున్నారు, రెగ్యులర్ గా తింటున్నారు. అయినా కానీ ఆ ప్రాపర్ వైటమిన్ ఈ అనేది అబ్జర్ప్షన్ అనేది సరిగా లేదనమాట. ఎందుకంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది యాడ్ అవ్వలేదు. ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న బట్టి ఈ వజ్రాసనాన్ని డైలీ రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారనమాట. దీంతో పాటుగా చిన్న చిన్న ప్రాణాయామాస్, మనం ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ లేదా అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాసను తీసుకొని రైట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాసను విడిచిపెడతారు. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాసను తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాసను విడిచిపెడతారు. మెయిన్ ఈ సింపుల్ టెక్నిక్ జస్ట్ 2 మినిట్స్ చాలు, టైం లేదంటారు, 2 మినిట్స్ టైం ఇవ్వలేమా. సో ఆ 2 మినిట్స్ ఈ ప్రాణాయామ సాధన చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుంది, ఫ్రెష్ ఆక్సిజన్ అనేది సెల్యులార్ లెవెల్ కి రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ టైంలో చూసినట్లయితే ప్రజలంతా కూడా పానిక్ అయ్యారు. ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు కూడా స్ట్రెస్ పానిక్ అయిపోయి మెయిన్ లంగ్ కెపాసిటీ మనం చూడండి, ఆక్సిజన్ సిలిండర్ల కోసం పరిగెత్తాం, అవునా కదా. అంటే మన లంగ్స్ చేయాల్సిన పని లోపల చేయాల్సిన లంగ్స్ ని పని చేయకుండా బయట నుంచి మనం ఆక్సిజన్ తీసుకున్నాం. అది మనం రెగ్యులర్ గా ఈ యోగాన్ని, ప్రాణాయామాస్ ని అడాప్ట్ చేసుకున్నట్లయితే మీ లంగ్ కెపాసిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నా, ఎవరైనా కూర్చున్నారంటే ఇలా కూర్చుంటారు, స్పైన్ ఎరెక్ట్ గా ఉండదు. ఎప్పుడైతే మనం నెక్ అండ్ స్పైన్ షుడ్ బి ఎరెక్ట్ అని చెప్తాం, మనం యోగాలో ఏ ఆసనం చేస్తాం, ఏ ప్రాణాయామా చేసినా కానీ ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, లంగ్స్ లో 3 లోబ్స్ ఉంటాయి కదా, 3 లోబ్స్ వరకు తీసుకున్నటువంటి ఆక్సిజన్ రీచ్ అయ్యి అక్కడ లోయర్ లోబ్ లో ఉన్నటువంటి ఎల్బై లైన్ దగ్గర మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తే ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా కూర్చున్నప్పుడు డయాఫ్రామ్ అడ్బడిపోతుంది. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎవరికి చూస్తున్నాం, ఆ పొట్టంతా ఇక్కడ కవర్ చేసినప్పుడు మీకు బ్రీతింగ్ ప్రాపర్ గా ఎక్కడ అవుతుందండి, అవతలేదు కదా. సో అందుకని చెప్పేసి రెగ్యులర్ గా ఎవరైతే యోగా అండ్ ఈ ప్రాణాయామం జస్ట్ 2 to 5 మినిట్స్ యాడ్ చేసుకున్నట్టయితే లంగ్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది, నెగిటివ్ థాట్స్ అన్ని కంట్రోల్ అవుతాయి, ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి, స్కిన్, అమ్మాయిలు అందరూ అందరూ కూడా స్కిన్ హెయిర్ అని చెప్పేసి పరుగులు పెడుతుంటారు, రకరకాల సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు, ఫుడ్స్ తీసుకుంటారు, ఏం అక్కర్లేదు,
చక్కగా రెగ్యులర్ గా యోగా చేసుకుంటూ ప్రాణాయామ మెడిటేషన్ చేసుకున్నట్లయితే మీ హార్ట్ హెల్దీగా ఉంటుంది, మీ శరీరం హెల్దీగా ఉంటుంది, మీ బాడీ హెల్దీగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ మీరు స్ప్రెడ్ చేయగలుగుతారనమాట. మీరు ఎప్పుడైతే చిరునవ్వుతో ఉంటారో ఆటోమేటిక్ గా హెల్దీగా ఉంటారనమాట. మనకి ఇందాక యోగాలో మనం యోగా ఎక్సర్సైజెస్ ద్వారా ఈ క్యాన్సర్ కానీ ఈ హృద్రోగాలు కానీ ఇలాంటివి ఏమైనా రాకుండా మనకి యోగా ఎక్సర్సైజ్ వ్యాయామం కానీ యోగా కానీ ఉపయోగపడుతుందా అనుకున్నాం కదా, తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మన యోగా అంటేనే యాంటీ ఏజింగ్ అని చెప్తాం. యాంటీ ఏజింగ్ అంటే ఏదో ఎక్స్టర్నల్ బాడీ అందంగా నాకు 40 సంవత్సరాలు వచ్చిన నేను 16 సంవత్సరాల అమ్మాయిలానే కనిపిస్తాను అని కాదు. ఎక్స్టర్నల్ గా ఇవన్నీ బై ప్రోడక్ట్స్ యోగా చేస్తే ఎలాగా వస్తాయి, అలా కాకుండా ఇంటర్నల్ గా హెల్దీగా ఉంటాం. ఇంటర్నల్ గా యాంటీ ఏజింగ్. ఇంటర్నల్ గా యాంటీ ఏజింగ్ ఏంటండి అంటే ఇంటర్నల్ గా ఆర్గాన్స్ అన్ని కూడా మనం చేసిన ప్రాణాయామ కానీ వర్కౌట్లు కానీ యోగాసనాస్ కానీ సెల్యులార్ లెవెల్ కి రీచ్ అవుతాయి అనమాట. సెల్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా తయారుతుందో ఆటోమేటిక్ గా ఆర్గాన్స్ అన్ని కూడా శక్తివంతంగా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని అంతర్గత అవయవాలన్నీ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో ఎక్స్టర్నల్ గా ఆటోమేటిక్ గా ఆరోగ్యంగాను అందంగాను కనిపిస్తాం అనమాట. సో కంపల్సరీ మీరు యోగాని యాడ్ చేసుకోవాలి. ఫిట్నెస్ వ్యాయామం ఏదో ఒకటి వాకింగ్ కానీ జిమ్ కానీ యోగా కానీ మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది యాడ్ చేసుకోవాలి. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ క్యాన్సర్స్ కానీ ఈ హార్ట్ రిలేటెడ్ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా దేనికి జరుగుతున్నాయి? కీప్ ఆన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మీరు ఫిక్స్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో కంపల్సరీ డేలో మీరు కంపల్సరీ 20 to 30 minutes మీ డేలో యాడ్ ఆన్ చేసుకున్నట్లయితే మీరు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. ఇంకొక పాయింట్, మనం జీన్ కోడ్ లో కూడా చేంజెస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పోర్ పీపుల్ కి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వాళ్ళకుంటే అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంది కదా. అలా కాకుండా వాళ్ళ పిల్లల్ని ఇప్పటి నుంచి చిన్నతనం నుంచే కూడా వాళ్ళకి యోగాని అడాప్ట్ చేసినట్లయితే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ కి రాకుండా చూడొచ్చు. అలానే ప్రీనాటల్ యోగా అని చెప్తాం. ప్రెగ్నెన్సీ టైంలోని యోగా చేసినట్లయితే హెల్తీ బేబీస్ కి వాళ్ళకి బర్త్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు హెల్తీ తర్వాత నెక్స్ట్ హెల్తీ జనరేషన్ అనేది తయారవుతుంది అనమాట. ఫస్ట్ అంటే చిన్న వయసు నుంచి కూడా యోగాని అడాప్ట్ చేసుకున్నట్లయితే చాలా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. యా, ఫైనల్గా రామరాజు గారు మీరు చెప్పండి. ఇప్పుడు చాలామంది మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు మారిపోయి జంక్ ఫుడ్కి అలవాటు పడుతుంటే చాలామంది హెల్త్ కాన్షియస్లో ఆలోచించి ఆర్గానిక్ వైపు మళ్ళుతున్నారు. ఇది అందరికీ ఇలా మారటం మంచిదంటారా? ఫైనల్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఆర్గానిక్ ఫుడ్ అనేది ఖచ్చితంగా మంచిదండి. కానీ మనం నిజంగా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామా? ఎందుకంటే చాలా వరకు ఈ ఆర్గానిక్ ఫుడ్ పేరు మీద చాలా ఫేక్ ప్రోడక్ట్స్ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. ఆర్గానిక్ అనే క్రేజ్ మీద వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఆర్గానిక్ అనే లేబుల్ అనేసరికి 100 రూపాయలు అమ్మాల్సింది 200 రూపాయలు అమ్ముతున్నాడు. మనం ఈ క్రేజ్ కొద్దీ తింటా ఉన్నాం. సో ఖచ్చితంగా ఆర్గానిక్ వితౌట్ అనే ఏది పెస్టిసైడ్స్ అనేది డెఫినెట్గా మంచి ఆహారమే. ఇవాళ కార్డియాక్ డిసీజ్ మనం ఫాలోఅప్ చేస్తుంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మేజర్ కారణాలు ప్రతిదానికి కూడా మనకు హార్ట్ అటాక్స్ రావడానికి. సో ఎయిర్ పొల్యూషన్ మనం చూస్తాను. లాట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, బోల్డ్ వెహికల్స్, రోజువారీ మన పొల్యూషన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ హార్ట్ అటాక్స్. వాటర్ పొల్యూషన్, అలాగే సాయిల్ పొల్యూషన్. ఇప్పుడు మన పెస్టిసైడ్స్ ఇవాళ చాలా కంట్రీస్ మన ప్రోడక్ట్స్ని రిఫ్యూజ్ చేయడం కారణం అంటే ఒకసారి పెస్టిసైడ్స్ మనకు సాయిల్లో వేసిన తర్వాత అవి తీయడం చాలా కష్టం. ఫ్యూచర్లో మన పెస్టిసైడ్ లేకుండా ల్యాండ్ దొరికి ఆర్గానిక్ రైస్ చేయడం చాలా కష్టం. సో అలాగే ప్రతి దాంట్లోనూ మనం తినే ప్రతి ఆహారంలోనూ పొల్యూషన్, మనం తాగే వాటర్లో పొల్యూషన్, మన బాటిల్ వాటర్లో పొల్యూషన్, మన ఎయిర్లో పొల్యూషన్, సో అన్నీ సౌండ్ పొల్యూషన్, అన్నీ పొల్యూషన్సే. సో గవర్నమెంట్ ఏంటంటే వీటి మీద కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాజ్ ద కాజ్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి ఇది ఒక ఇండివిజువల్ లెవెల్లో చేసేది కాదు. గవర్నమెంట్ వీటి మీద శ్రద్ధ పెట్టాలి, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఊరికనే మన రోడ్డు మీద వెళ్తాడు పాయ్ అని చెప్పి హార్న్ కొట్టుకుంటూ వెళ్తాడు. ఆ కల్చర్ ఉండకూడదు, పోవాలి. అంటే యూఆర్ యాడింగ్ పొల్యూషన్ టు ద సొసైటీ. అలాగే ప్రతి దాంట్లోనూ ఈ డొమెస్టిక్ ఫార్మింగ్ వాటిని కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, సబ్సిడీస్ ఇవ్వాలి డొమెస్టిక్ ఫార్మింగ్స్కి. అలాగే ఈ అగ్రికల్చర్లో కొంచెం స్క్రూట్నీ ఉండాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ వాటి మీద గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి, వాటిని స్క్రూట్నీ చేయాలి. సో డెఫినెట్గా ఇవన్నీ చేయగలిగితే
అట్లీస్ట్ మన ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ని మనం చాలా వరకు హెల్త్ రిలేటెడ్స్గా వచ్చే హజార్డ్స్ని మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామరాజ్ గారు, నిహారిక గారు, పుష్పాంజలి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. సో చూసారుగా, ఈ రోజు తినే ఆహారం, పాటించే అలవాట్లు రేపు ఆరోగ్యానికి శాపంగా మారకుండా ఉండాలి అంటే సరైన నిద్ర పోవాలి, సరైన ఆహారం తీసుకోవాలి. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా దానిని స్ట్రెస్ ఫ్రీగా పనిచేసుకోవాలని చెప్తున్నారు. ఇవన్నీ మనం సొంతం చేసుకుంటే ఆరోగ్యం, ఆనందం మన సొంతం అవుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.